ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గురువుగారు, నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక డౌట్ ఇప్పుడు మీరు క్లారిఫై చేస్తే నాతో పాటు చాలా మందికి డౌట్ ఉంటుంది, అందరికీ క్లారిఫై అయిపోతుంది. ఏంటి అంటే, తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారికి వెనక వైపు అంటే వీపు భాగంలో వెంట్రుకలు ఉంటాయి అని చెప్తా ఉంటారు. అది నిజమేనా గురువుగారు? ఇది రమణ దీక్షితులు గారిని కూడా అడిగారు ఈ ప్రశ్న. ఓకే. ఆయన ఏం చెప్పారు? మాకు ఆయన ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ స్వరూపం, ప్రత్యక్షమైన పరమాత్మ స్వరూపం. అన్నమయ్య పాడాడు, ప్రత్యక్షమైనట్టి పరమాత్మకి నిత్య పూజలు ఇవిగో అని పాడాడు. ఓకే. చిలుకూరులో నేను స్వామివారికి అభిషేకం చేస్తాం కదమ్మా, తుడుస్తాం. తుడిచినప్పుడు ఎలా ఉంటాడు తెలుసా అమ్మా? ఏడాది పిల్లవాళ్ళలా ఉంటాడు, మెత్తగా ఉంటాడు. భావగ్రాహి జనార్దనం, నీ భావంతో భగవంతుడు ఏకీభవిస్తాడు. ఓకే. నిన్ను చూసి నవ్వుతూనే ఉన్నట్టుగా ఉంటుంది, కొన్నిసార్లు కోపంగా చూసినట్టు ఉంటుంది. ప్రతిరోజు మేము సాయంకాలం స్వామివారి ఆరాధన జరిగిన తర్వాత మంగళారతి చేస్తాం. ఇది నేను కాన్ఫిడెన్షియల్ కానీ నీకు చెప్తున్నాను సార్. ప్రతిరోజు మంగళారతి చేసినప్పుడు చాలామంది గమనిస్తారు, ఆయన ముఖం ముందు కర్పూర నీరాజనం ఒక 2 seconds పెట్టి ఆపుతాం. ఆయన ముఖంలో చిరునవ్వు నాకు కనిపించాలి, ప్రతిరోజు కనిపిస్తుంది. సపోజ్ నాకు కనిపించలేదనుకో, ఆ రోజు నాకు నిద్ర పట్టదు. నేను చిన్న మందహాసం ఉంటుంది, అమ్మయ్యా సంతోషం. అరే స్వామివారు నిన్ను చూసి నవ్వడం ఏంట్రా అని మీరు అనుకోవచ్చు. 100% మీరు ప్రతిరోజు ఆయన కోసమే ఉండేటటువంటి వాళ్ళు. మేము రోజు ఆరాధన అప్పుడు స్వామివారికి ప్రతిరోజు ఆరాధన చేసేటప్పుడు మేము భగవంతుడికి మా శరీరము మా కుటుంబం అందరూ కూడా దాసులంగా ప్రకటిస్తాం. దాసోహం తే జగన్నాథ సపుత్రాది పరిగ్రహ ప్రేష్యం ప్రసాది కర్తవ్యే మాం నియుంక్ష్వ హితే సదా. స్వామి దాసోహం తే జగన్నాథ, స్వామి నీకు నేను దాసుని. సపుత్రాది పరిగ్రహ, నేను మాత్రమే కాదు, నా ఇంట్లో పిల్లలు నా భార్య అందరూ నీకు దాసులు. ఏం చేయాలి? నువ్వు మమ్మల్ని నీకు నచ్చినటువంటి మంచి పనులలో వినియోగించు. అందుకోసమే ధైర్యంగా మునివాన ఉత్సవం చేశాం. ఎవరు చేయగలరమ్మా? ఇవాళ నా గురించి విమర్శించే వాళ్ళని నేను అడుగుతాను, నేనేం ఫోటో ఆప్షన్ కోసం చేయలేదే. అది నాటకం కూడా కాదు. భగవంతుడి యొక్క సంకల్పం లేనిది, భగవంతుడి యొక్క ఆశీర్వాదం లేనిది ఆ మునివాహన ఉత్సవం అని చేయాలనేటటువంటి సంకల్పం రావడం ఇంపాసిబుల్. ఇన్ని రోజులు రాలేదు ఎవరికి. కరెక్ట్. అందరు బ్రహ్మాండమైన అర్చకులు ఉండినారు కదా. స్వామివారు నన్ను ఎన్నుకున్నాడు, అది నాకు తృప్తి. నన్ను ఎన్నుకొని సమాజం చూపిరా అన్నాడు. సో టుడే ఇప్పుడు మీరు అడిగితే మీ దాంట్లో కమెంట్స్ కొంతమంది రాస్తున్నారు, ఇప్పుడు కూడా ఈ జాతి అహంకారం ఈ బ్రాహ్మణులో ఉంది. కమెంట్స్ కొంతమంది రాస్తారు. ఈ జాతి అహంకారం అనే వర్డ్ బ్రిటిష్ వాడు పెట్టిన వర్డ్. అది మన సమాజంలో నేను చెప్పండి, రామానుజ సాంప్రదాయం 1000 years బ్యాక్ కదా. రామానుజుల వారు 1000 సంవత్సరాలకు ముందు గోపురం పైకి ఎక్కి అందరికీ అష్టాక్షరి ఉపదేశం చేశారని ఒక గురు పరంపర ఉంది. వచ్చిన వాళ్ళందరికీ చెవులో ఉపదేశం చేశారని మా పరంపర. ఎలాగైనా కానీ భగవంతుడిని ఆశ్రయించడం కోసం, ఆయన పాదాలని ఆశ్రయించడం కోసం మీ జాతి ముఖ్యం కాదు, మీ కులం ముఖ్యం కాదు, మీ గోత్రం ముఖ్యం కాదు. ఇది రామానుజుల సాంప్రదాయం. అన్నమయ్య పాడాడా? బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే అని పాడాడా? అన్నమయ్యకి గురువు గారు ఎట్లా ఉండాలి? మా ఆదివంశ శతకోప యతీంద్రుల వారు అహోబిల మఠాన్ని స్థాపించినటువంటి పీఠాధిపతి వారు అన్నమయ్యకి గురువు గారు.
శిష్యుడే ఇలా ఉంటే ఆయన గురువు ఎలా ఉండాలి ఆలోచించండి. కరెక్ట్ సార్. శిష్యుడు అన్నమయ్య, ఆయనకి గురువు గారు ఆదివంశ యతీంద్రుల వారు. ఆయన గురించి అన్నమయ్య పాడుతున్నాడు. ఇందరికీ బలము ఈ గురువు గారు అని పాడుతున్నారు. అహోబిలేషుడు గురించి పాడుతూ ఆ స్వామివారి ప్రియ భక్తులైనటువంటి ఆదివంశ యతగోపుల గురించి పాడుతున్నారు. ఆ పరంపరలో వచ్చినటువంటి వాళ్ళు మా ఆచార్యులు వారు. 46వ పీఠాధిపతి ఇప్పుడు ఇంకా ఉన్నారు, రంగనాథ యతీంద్రుల వారు. ఇప్పుడు ఆయన నడుస్తుంది పరంపర. సో అలాంటి ఒక పరంపర ద్వారా మనకి నడుస్తుంది వ్యవహారం అంతా. సో ఈ బ్రాహ్మణ అహంకారం అనేది ఇది ముఖ్యమైనటువంటి పాయింట్ అమ్మా. ఎందుకంటే చాలామంది మీ ద్వారా ఇది వినాలి. బ్రాహ్మణుడు పైన, క్షత్రియుడు భుజం, ఓకేనా, వైశ్యుడు ఉదర భాగం, శూద్రుడు కింది భాగం, సరేనా? అంతేనా? అవును సార్. సో బ్రాహ్మణుడు పైన, క్షత్రియుడు కింద, తర్వాత వైశ్యుడు, శూద్రుడు, ఇంకా 5వ వాడు పంచముడు అనబడేటటువంటి వారు దళితుడు అని కదా. టాప్ టు బాటమ్ అలాగే చెప్తారు. ఇప్పుడు టాప్ టు బాటమ్ ఇప్పుడు నిలబడినప్పుడు ఉంటుంది. ఇప్పుడు మనం స్వామివారిని ధ్యానించేది ఎట్లాగా? శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇది ధ్యాన శ్లోకం. శాంతాకారం భుజగ శయనం, పడుకున్నటువంటి స్వామి. భుజగం అంటే ఆదిశేషుడి పైన పడుకున్నటువంటి స్వామి. ఆదిశేషుడి పైన పడుకుంటే ఏమవుతుంది? కిరీటం, పాదాలు ఒకటే లెవెల్లో ఉంటాయా? అవును సార్, కరెక్ట్. సో బ్రాహ్మణుడు శూద్రుడు ఒకటే లెవెల్లో ఉన్నాడా? అవును. ఇప్పుడు పైన కింద ఎక్కడ ఉంది? ఇక్కడ ఎవరి కర్మల ద్వారా వాళ్ళు స్వామివారిని ఆశ్రయించరా అన్నాడు రామానుజుల వాడు. మత్కర్మ పరమో భవ, భగవంతుడు అన్నాడు 12వ అధ్యాయంలో. నా పని చేయిరా, అభ్యాసేపి అసమర్థోసి, నా పైన మనసు పెట్టడానికి నీకు అవసరం లేదు, కుదరడం లేదు, మనసు నిలబడటం లేదు అంటే ఏం చేయాలి? మత్కర్మ పరమో భవ, నా పని చేసుకుంటూ ఉండు. నా పని అంటే ఏంటి? ఇవాళ అన్నదానం చేశాం, వాళ్ళు ఏంటి, అరే దేవుడు నాకు భోజనం కూడా లేదురా ఇవాళ అనుకుంటాడు. వాడు భోజనం వచ్చింది, అరే దేవుడిలా పట్టుకొచ్చారా నువ్వు అంటాడు. అంటారా? నేను దేవుడిని కాదు, దేవుడిలాగా తెచ్చారు ప్లేట్లో ఇచ్చి. సో భగవంతుడు ప్రత్యక్షంగా చేయలేనిటువంటి పని చేసేవాడు ఆయన ప్రతిరూపంగా మీరు వెళ్తున్నారు కాబట్టి ఆయన సేవలో మీరు తరిస్తున్నారు. మత్కర్మ పరమో భవ. సో లాక్డౌన్లో ఈ మంగళం చేసేది ఆయన పాదాలని ఆశ్రయించే భాగ్యం అందరికీ ప్రసాదించాలి. సో మీ ద్వారా వెళ్ళాలి, సుమన్ టీవీ ద్వారా. గురుగారు, నా డౌట్ క్లియర్ అవ్వలేదు గురుగారు. స్వామివారికి వెనకాల వెంట్రుకలు ఉన్నాయా లేవా, అది భావనమ్మ. ఇప్పుడు నేను అదే అన్నాను, స్వామివారి స్వరూపానికి ఇప్పుడు మీరందరూ ఏంటమ్మా, ఒక చిన్న మాట, ఆయనని రాయిలా భావించి రాయికి వెంట్రుకలు ఉంటాయా అని ఆలోచించడం కూడా మా పాపం. అర్థమైనా మీకు? సో మేము ఆ క్వశ్చన్కి మేము ఆ భావనతో వెళ్ళలేకూడదు. ఇప్పుడు నేను ఏం చెప్పాలి? ఆయన సాలగ్రామ శిలారూపం, ఆ శిలారూపానికి వెనకాల వెంట్రుకలు ఉంటాయి అని కూడా చెప్పకూడదు. ఆయన వెంకటేశ్వర స్వామి, ఆయన శిలా కాదు కదా. ఆయన ఎవరు? వెంకటేశ్వర స్వామి. ఆయనకు అన్నీ ఉంటాయి. ఆజానుభావం అరవింద దళాయతాక్షం, ఆజానుభావుడుగా ఉంటాడు, అందంగా ఉంటాడు, బ్రహ్మాండమైన కలువరేకుల వంటి కళ్ళు గలవాడు, అద్భుతంగా ఉంటాడు, వర్ణించుకుంటా ఉండాలి. వీళ్ళకి సమాధానం మనం ఏందమ్మని చెప్పేది? ఐ డోంట్ నీడ్ టు ఆన్సర్ దోస్ పీపుల్ హు హావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆస్క్. ఆ క్వశ్చన్స్కి మన ఆన్సర్ అవసరమే లేదు. ఆయన వెనకాల అన్ని వెంట్రుకలు ఉండొచ్చు,
ఆయనకి మీసాలు ఉండొచ్చు, గడ్డం ఉండొచ్చు, ఏ భావనతో చూస్తే అలా ఉంటాడు. మీరు ఇందాక చెప్పారు కదా గురుగారు, మెత్తగా అనిపిస్తుంది నాకు నా చేస్తుంటే అని. మెత్తగా ఉంటాడు. తుడుస్తూ ఉంటే మేము పవిత్రం ధరించడం కూడా తీసేస్తాం. పవిత్రం అంటే ఆ గడ్డి, అది మన దర్భం, దర్భంతో కూడా తుడవం, తీసేస్తాం. తీసేసి చెవులో పెట్టుకుంటాం. అప్పుడు గమనించండి, ఓకే, స్వామి వారికి ఆరాధన చేసేటప్పుడు ఇవన్నీ మీరు గమనించాలి. అర్చక స్వామి ఎలా చేస్తున్నాడు, చందనం పెట్టేటప్పుడు ఈ పవిత్రం తీసి చెవులో పెట్టుకొని అప్పుడు చందనం పెట్టాలి. ఆ గడ్డితో కూడా ఆయనకి గీసుకుపోతుందేమో, అంత జాగ్రత్త పడాలి. ఎప్పుడు వస్తుంది అది, ఎప్పుడు వస్తుంది ఆయన ఒక పసివానిగా భావించి. మీకేంటమ్మా, మేము పుట్టిన వంశం ఎలాంటి తెలుసా? స్వామివారికి పాలని రోజు మా 800 సంవత్సరాల తరం మా అమ్మ వాళ్ళ నాన్నగారు నడాదూర్ అమ్మాళ్ కాంచీపురంలో కూర్చొని ఆయన పారాయణం చేస్తూ ఉంటారు రోజు సాయంకాలం. వరదరాజస్వామి వారికి రోజు పాలు వస్తుంది, తీసుకొని పోతారు. ఓ రోజు ఈయన కూర్చుని ఉన్నాడు, గబగబా పాలు తీసుకొచ్చారు. అది వేడిగా ఉంది. ఏం తీసుకుపోతున్నారు అంటే, పాలు స్వామివారికి టైం అవుతుందని పోతున్నాను. చల్ ఇక్కడ తీసుకురా అని చెప్పేసి దాన్ని కింద పెట్టమని ఒక బట్ట మీద పెట్టి విసనగర్రతో విసి దాన్ని చల్లార్చుకున్నాడు. 2 గిన్నెలో తీసుకొని చల్లార్చి అప్పుడు పంపించాడు లోపలికి. లోపల నుంచి అమ్మావే అని వచ్చింది. మా అమ్మవా నువ్వు అన్నట్టు. అందుకే ఆయన పేరు నడాదూర్ అమ్మాళ్ అని పేరు పెట్టాడు. నడాదూర్ అమ్మాళ్ వంశంలో పుట్టినటువంటిది మా అమ్మ. సరేనా? సో ఆ అమ్మకి పుట్టినటువంటి వాడు నేను. సో మా డిఎన్ఏలో భగవంతుడిని ఎలా భావిస్తాం? పసిపిల్లవాళ్ళనే కదా భావిస్తాం. పసిబిడ్డలాగా ఆ డిఎన్ఏ ఎలా ఉంటుంది? అది భగవంతుడిని ప్రత్యక్షమైనటువంటి పరమాత్మ అలా భావించాడు కాబట్టి అన్నమయ్య పాడాడు, ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు, దిద్దరాని మహిమల దేవకి సుతుడు. ఆ ఫీలింగు, ఆ భావన అందరికీ రాదు. వచ్చిన వాళ్ళని చూసి మనం అవసరం లేదు మాట్లాడటం. వచ్చిన వాళ్ళం మేము చెప్తూ ఉంటాం. మీరు కొంతమంది ఏమంటారు, రాయుడు అనుకుంటాడు. ఏమని అనుకోని వాళ్ళకేంటి. నాతో కనెక్షన్ ఎవరికి? వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామికి నాతో కనెక్షన్, నాకు వెంకటేశ్వర స్వామితో కనెక్షన్. సమాజం అంతా ఉంటుంది. ఇప్పుడు ఉండింది, ముందు ఉండింది, తర్వాత ఉండింది. నేను ఉన్నంతకాలం ఆయనతో కనెక్టెడ్ ఉండాలి. నేను ఎప్పుడైనా ఆయనతో కనెక్టెడ్గా లేకపోతే ఏమవుతుందో అని భయపడుతుంటాను. ప్రతి యాక్టివిటీలో ఆయనతో కనెక్టెడ్ ఉండాలి. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కూడా ఆయనతో కనెక్టెడ్ ఉన్నా, ఎందుకంటే ఆయనకు సంబంధించిన మాటలే మనం మాట్లాడతాం. COVID-19 గురించి మాట్లాడినా ఆయన కనెక్టెడ్గానే మాట్లాడతాం. ప్రతి అంశంలో ఆయన కనెక్టెడ్ కావాలి, డిస్కనెక్టే కాకూడదు. చిన్న సెల్ ఫోన్ కూడా ఎవ్రీ నానో సెకండ్కి టవర్కి మెసేజ్ పెడుతుంది, మళ్ళీ రిటర్న్ తీసుకుంటుంది మెసేజ్. మనం తయారు చేసిన సెల్ ఫోన్లో కూడా సెల్ ఫోన్ టవర్కి కనెక్ట్ అవుతుంది, టవర్ నెట్వర్క్ కనెక్ట్ అవుతుంది. కానీ మనం తయారు చేసిన పరమాత్మ ఆయనతో డిస్కనెక్ట్ అయ్యడం వల్లనే ఈ COVID-19 అంతా వచ్చింది. సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, భగవంతుడితో డిస్టెన్స్ కాకండి. అది. సో త్వరలోనే మొత్తానికి భారతదేశం, భారతీయులందరూ కూడా ఒక మంచి వార్తను వినబోతున్నాం అనటంలో ఎలాంటి సందేహం కూడా లేదనుకోవచ్చు కదా. ప్రాబ్లమ్స్, ఆల్ ప్రాబ్లమ్స్ విల్ గో. COVID-19 విల్ డిసపియర్ లైక్ ఏ వాటర్ బబుల్. నీళ్ళ బుడగలాగా మాయమైపోతుంది. 100% భగవంతుడిని ప్రార్థించి, భగవంతుడిని ప్రతిరోజు ప్రార్థిస్తున్నాం కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతాం, నిస్సందేహంగా. మా భగవంతుడికి సంబంధించినటువంటి ఎన్నో కార్యక్రమాల గురించి నేను చెప్తున్నాను. పోయిన ఏడాది ఒక క్రైస్తవుడు స్వామివారి సన్నిధికి వచ్చాడు. లూకాస్ అని పేరు ఆయనకి. ఇండియన్ అయినా స్వామి? మనవాడే. ఓకే. లూకాస్ అని పేరు. ఆయన తన అమ్మాయికి చదువుకి ఇబ్బంది అవుతుంది. ఎన్నో క్రిస్టియన్ మిషనరీస్ని అప్రోచ్ అయ్యాను, నాకు సహాయం దొరకలేదు.
మీరు అందరికీ ఏదో ఒక విధమైనటువంటి ఆశా జ్యోతిలాగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని నేను ఆశ్రయించినాను, మీరు ఏమనుకోకండి అని అన్నాడు. నన్ను ఇదిగో చూడు బాబు, నేను నీకు సహాయం చేయండి అని నేను ఎవరిని అడగలేను. ప్రాబ్లం ఏంటి అంటే మన వాళ్ళే చాలామంది ఉన్నారు కదా, మీరు వేరే మతం వారికి ఎందుకు సహాయం చేస్తున్నారు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు. కానీ నేను హెల్పింగ్ హ్యాండ్ వాళ్ళకి చెప్తాను అన్నాను. సో హెల్పింగ్ హ్యాండ్ ఈజ్ ఏ ముస్లిం ఎన్జిఓ రన్ బై ముస్లిమ్స్. ఓకే. లూకాస్ ఇస్ ఎ క్రిస్టియన్, ఐ ఆమ్ ఏ హిందూ ప్రీస్ట్. నేను హెల్పింగ్ హ్యాండ్ ముస్తఫా గారికి ఫోన్ చేసి, అయ్యా ఇలా నా ఒక ఆయన వచ్చాడు, మా వాళ్ళని అడగడానికి నాకు కొంచెం మొహమాటం, మీరు ఏమైనా చేయగలరా అని అన్నాను. ఆయన వెంటనే పంపించండి స్వామి, మేము చూస్తాము అని అన్నాడు. నేనే ప్రామిస్ చేయలేదు, కానీ వీళ్ళు వెళ్ళి ఆయన కలిసిన వెంటనే 1 year ఫీజు మొత్తం వాళ్ళు కట్టారు. ఈ అమ్మాయికి, ఆ లూకాస్ వాళ్ళ అమ్మాయికి 1 year ఎడ్యుకేషన్ ఫీజు మొత్తం హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ కట్టింది. దట్ ఆల్సో హెస్ కమ్ ఇన్ పేపర్. ఏ ముస్లిం ఎన్జిఓ హెల్ప్స్ ఎ క్రిస్టియన్ గర్ల్ త్రూ ఎ హిందూ ప్రీస్ట్. ఇదే కాదమ్మా, చాలా ముఖ్యమైనటువంటిది, ఒక రైతు తన 2 పాడి ఆవులు కరెంట్ షాక్తో చనిపోయారు. కరెంట్ షాక్తో చనిపోతే ఆ చనిపోయినది కూడా యూట్యూబ్లో ఆ పవన్ కుమార్ చూశాడు. చూసి స్వామి మనం ఏమైనా చేద్దాం అన్నాడు. అప్పటికే మేము ఇంకా నిర్ణయించుకోలేదు, కానీ ఆయనకి ఫోన్ చేసి రప్పించి మన గోశాలలోంచి ఆవుని దూడనిచ్చాం. మన గోశాల నుంచి పాడి ఆవుని దూడనిచ్చి ఆ ఆవు ద్వారా ఆయన జీవనోపాధి కోల్పోకుండా కాపాడబడాలని చెప్పి ఇచ్చాం. ఇది అంటే భగవంతుడి యొక్క కార్యక్రమంగా ప్రతిదీ. అందరికీ మనం ఆదుకోలేం, కానీ మా సందేశాన్ని చూసి చాలామంది రైతుల్ని ఆదుకుంటున్నారు. ఇంకా 2 ఎద్దుల్ని ఇచ్చాం. ఒక రైతు తన దగ్గర ఎద్దులు లేకపోతే స్వామివారి యొక్క అనుగ్రహంగా 2 ఎద్దులు, మంచి అద్భుతమైన ఎద్దులు, చూడడానికి అందంగా ఉంటాయి, వాటితో వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళు వరంగల్ జిల్లా దాటి వాళ్ళు మన అక్కడ నుంచి తెప్పించి ఇక్కడ ఇచ్చాం వికారాబాద్ దగ్గర. సో స్వామివారి యొక్క అనుగ్రహంగా చేస్తున్నాము. ఇవన్నీ మేము చేసుకుంటున్నామని గొప్ప కాదు, మీ ద్వారా ఎందుకు షేర్ చేస్తున్నాము అంటే ఎవ్రీ ఐటమ్ విల్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ పీపుల్. కరెక్ట్. అందుకోసమే షేర్. కరెక్ట్. దానికి తోడు మీరన్నట్లు భగవంతుడి ముందు కానీ లేకపోతే హెల్ప్ చేయాలనుకునే వాళ్ళ ముందు కానీ కులం, మతం, ప్రాంతం ఏ విధమైనటువంటి భేదాలు ఉండవేమో సార్. ఏమీ లేదమ్మా. అందుకే ఆ మస్జిద్ వాళ్ళు కూడా ఒక క్లినిక్ ఓపెనింగ్ చేసినప్పుడు నన్ను పిలిచారు, లిఫ్ట్ ఓపెనింగ్కి నన్ను పిలిచారు. హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ ముస్లిం ఎన్జిఓ. ఆ డాక్టర్ గారు అక్కడ మలక్పేట్ ఏరియా హాస్పిటల్ ఆయన లిఫ్ట్ ఓపెన్ చేశారు, కొత్త లిఫ్ట్ కిడ్నీ పేషెంట్స్కి. వాళ్ళు ఏర్పాటు చేసిన లిఫ్ట్కి నన్ను పిలిచారు, స్వామీజీ యూ కమ్ అన్నారు. నేను వెళ్ళాను. వెళ్తే ఆయన అన్నాడు, డాక్టర్ గారు అన్నారు, మీరు రావడం ఏంటి లిఫ్ట్కి ఓపెనింగ్కి మేము అనుకున్నాం, కానీ మీరే రైట్ పర్సన్, మీరు ఓపెన్ చేస్తున్నారు. కిడ్నీ పేషెంట్స్ పాపం మెట్లు ఎక్కలేరమ్మా, డయాలిసిస్ పేషెంట్స్ ఎక్కలేరు, పాపం వాళ్ళు కష్టపడుతున్నారని చెప్పి 2 floors లిఫ్ట్ ఏర్పాటు చేశారు, 1 floorకి లిఫ్ట్ ఏర్పాటు చేశారు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్. మేము వెళ్ళి దానికి ఇనాగ్రేట్ చేసాం. ఇవన్నీ చాలా కార్యక్రమాలు చేస్తున్నాము, అవకాశం ఉన్నంత వరకు చేస్తున్నాం, కానీ ఇంకా చేయాలనే తపన ఉంది. భగవంతుడు ఎలా తీసుకెళ్తాడో చూద్దాం. మీరు ప్రత్యక్షంగా ఆ భగవంతుని స్వరూపమే గురుగారు, మేమందరం అట్లే నమ్ముతాం అందరం కూడాను. సో మీ ద్వారా ఇంకా ఏమేమి చేయించాలని ఆయన అనుకుంటున్నారో అవన్నీ పూర్తి చేస్తారు మీరనే నమ్మకం అయితే నాకు ఖచ్చితంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. థ్యాంక్ యూ మా. నమస్తే.